హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే 10వ తరగతి తర్వాత మరి ఏం చేయాలి. సో ఇదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా. ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో ఫర్దర్గా కెరీర్లో మరి ఏ స్టడీ చేయాలి, ఫర్దర్గా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, మరి ఏ కోర్సు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో నేను చేసే వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడతానని చేస్తున్నాను. సో ఫర్దర్గా మీరు ఏమేమి కోర్సు చేయొచ్చు, ఏమేమి ఉంటాయి, అందులో మీకు బెస్ట్ ఏది ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఏది ఉందో చూస్ చేసుకొని మీరు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను 10వ తరగతి తర్వాత ఉండేటువంటి కోర్సెస్ ఏంటి, మరి ఏవి చేస్తే ఏది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు కోర్సెస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్టెప్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా ఈ యొక్క గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి చదువుతారు. చదివిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి, ఏ విధంగా స్టడీ ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి కెరీర్లో అని తెలియదు. కాబట్టి ఈ డీటెయిల్స్ కనుక తెలిస్తే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సు చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఎన్ని విధాలుగా మనం 10వ తరగతి తర్వాత ఫర్దర్గా స్టడీ చేయొచ్చు, అంటే చదువుకోవచ్చు, మనం ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఎటు వెళ్ళొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే చూద్దాం, మరి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ 10వ తరగతి తర్వాత మనం ఏం చేయాలి. సో ఎక్కడైనా ఇదే ఉంటుంది, ఇది ఓన్లీ ఒక్కరికే కాదు అందరికి ఉపయోగపడుతుంది. సో 10వ తరగతి తర్వాత ఏం చేయాలి, ఓకేనా, అది క్వశ్చన్ మార్క్ అందరికి. సో 10th ఎగ్జామ్స్ అయిపోతే అన్నీ అయిపోయిన తర్వాత పాస్ అవుతారు. సో నెక్స్ట్ ఏం చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి మనకు ఏమేమి ఉంటుంది ఫ్యూచర్ కెరీర్లో, మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయి అవైలబుల్గా ఉంటే తెలిస్తే మనకి ఇంట్రెస్ట్ ఉన్నదానికి వేలో మనం అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం, ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వన్ బై వన్. సో చూసుకుంటే మనకి ఇక్కడ 10th తర్వాత ఫస్ట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ ఉంటుంది. ఓకేనా, ఇంటర్మీడియట్ ఉంటుంది. సో దానిలో చూద్దాం మరి ఇంటర్మీడియట్. ఓకేనా, ఇది ఫస్ట్ అన్నమాట. ఇందులో మనకు చాలా రకాలు ఉంటాయి, అందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్. సో మరి ఇంటర్మీడియట్లో మనకు ఏమేమి కోర్సెస్ ఉంటాయి, 10వ తరగతి తర్వాత మనం ఇంటర్మీడియట్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో మనకు ఉండేటువంటి కోర్సెస్ ఏంటి. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇంటర్మీడియట్లో ఉండేటువంటి కోర్సెస్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇందులో ఎంపీసీ ఉంటుంది. ఓకేనా, మీకు అందరికీ తెలుసు ఎంపీసీ అంటే వీళ్ళు దాదాపు ఇంజనీరింగ్ సైడ్ అయితే వెళ్తారు. ఓకేనా, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడానికి ఎంపీసీ చేస్తారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇందులో బైపీసీ ఉంటుంది. ఓకేనా, బైపీసీ ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి మనకు మెడికల్ అంటే మెడిసిన్ సైడ్ వెళ్తారు. ఓకేనా, అంటే మెడికల్ ఫీల్డ్, మెడిసిన్ ఇవన్నీ ఉంటాయి. సో మెడిసిన్ సైడ్ వెళ్ళడానికి బైపీసీ చేస్తారు. అదే విధంగా మనకు వచ్చేసి ఎంఈసీ ఉంటుంది. మరొకటి చూసుకుంటే ఎంఈసీ ఉంటుంది. అదేవిధంగా సిఈసీ ఉంటుంది. ఓకేనా, హెచ్ఈసీ కూడా ఉంటుంది. సో దీని త్రో వీళ్ళు ఏం చేస్తారంటే కామర్స్ అన్నమాట. సో దాదాపు ఏం చేస్తారంటే అకౌంట్ సంబంధించినటువంటి ఆ రూట్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఒకవేళ ఇంటర్మీడియట్ చేయాలనుకున్నప్పుడు అందులో ఉండే కోర్సెస్ ఏంటంటే ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, బైపీసీ చేస్తే మెడిసిన్, మెడికల్ ఈ ఫీల్డ్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, డాక్టర్ ఆ రోల్ అనమాట. ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇవన్నీ కూడా కామర్స్, అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టార్ ఈ రోలో వెళ్ళడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది మనకు ఫస్ట్ ఇంటర్మీడియట్ కనుక మనము వెళ్ళాలనుకుంటే, చెయ్యాలనుకుంటే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది కాదు, నెక్స్ట్ మనకు వచ్చేసి పాలిటెక్నిక్ కూడా ఉంటుంది. సో 10th తర్వాత మనకు పాలిటెక్నిక్ కూడా మనం వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, పాలిటెక్నిక్ కూడా మనకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ అని వేసుకోవచ్చు, లేదంటే పాలిటెక్నిక్ కూడా చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ చేయాలంటే మనం అయితే సెట్ రాయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనం పాలిటెక్నిక్ చేయాలి అనుకుంటే మనకు పాలిటెక్నిక్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పాలిటెక్నిక్లో చాలా ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకు మెకానికల్ డిప్లొమా. ఓకేనా, మెకానికల్ డిప్లొమా. సో నువ్వు పాలిటెక్నిక్లో వెళ్తే మెకానికల్ డిప్లొమా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సివిల్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సివిల్ డిప్లొమానే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎలక్ట్రికల్ డిప్లొమానే చేసుకోవచ్చు. ఓకేనా, ఎలక్ట్రికల్ డిప్లొమానా చేయొచ్చు. ఇన్ కేస్ మీరు పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ చూసుకుంటే మెకానికల్ డిప్లొమానా చేయొచ్చు, లేదంటే సివిల్ డిప్లొమానా చేసుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ డిప్లొమానా చేసుకోవచ్చు. సో సెకండ్ రూట్లో ఈ విధంగా వెళ్ళొచ్చు.
నెక్స్ట్ చూసుకుంటే మనకు థర్డ్ రూట్ కూడా ఉంది. సో అందులో చూసుకుంటే మనకు వచ్చేసి మూడోది వచ్చేసి మనకు సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్. మనకు కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి, వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో చూసుకుంటే మనకు సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది. దీని సైడ్ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఇందులో మనకు ఉండేటువంటి కోర్సెస్ చూసుకుంటే వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ వన్ చూసుకుంటే ఎలక్ట్రికల్ డిప్లొమా ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రికల్ డిప్లొమా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ వన్ వచ్చేసి మనకు మెకానికల్ డిప్లొమా ఉంటుంది ఇంకా కూడా. థర్డ్ వన్ చూసుకుంటే సివిల్ డిప్లొమా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఒకవేళ సర్టిఫికేషన్ కోర్సెస్లో వొకేషనల్ దాంట్లోకి వెళ్తే మనకు వచ్చేసి మెకానికల్ డిప్లొమా ఉంటుంది, అదేవిధంగా మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ డిప్లొమా ఉంటుంది, సివిల్ డిప్లొమా. సో ఈ 3 కోర్సెస్ కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో మనకు సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది థర్డ్ మనకు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫోర్త్ వే చూసుకుంటే మనకు వచ్చేసి ఇవన్నీ కూడా మనం 10th తర్వాత చదివేటువంటి కోర్సెస్, వివిధ రకాలైనటువంటి వేస్ ఉన్నాయి మనకు. ఇందులో ఫోర్త్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి నాలుగోది చూసుకుంటే మనకు ఐటీఐ సైడ్. ఒకవేళ ఎవరైనా ఐటీఐ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఐటీఐ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఉంటే వాళ్ళకు ఉండేటువంటి కోర్సెస్ ఏంటి, మరి ఏం చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు కనుక ఐటీఐ సైడ్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఐటీఐ సైడ్ వెళ్ళాలనుకుంటే ఐటీఐలో మనకు ఉండేటువంటిది ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఉంటుంది. ఓకేనా, ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఐటీఐలో ఫిట్టర్ ఉంటుంది. ఓకేనా, ఫిట్టర్ అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే వెల్డర్ కూడా చేయొచ్చు. సో ఫిట్టరు లేదా వెల్డర్, లేదనుకుంటే మనకు సిఎన్సి ఆపరేటర్. సో ఇందులో డీజిల్ మెకానిక్ కూడా ఉంటుంది. సో మనం ఇన్ కేస్ కనుక 10th తర్వాత మనం ఐటీఐ సైడ్ వెళ్ళాలనుకున్నాం అనుకో, ఐటీఐలో వెళ్తే ఎలక్ట్రీషియన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఫిట్టర్ చేసుకోవచ్చు, లేదంటే వెల్డర్ చేసుకోవచ్చు, లేదంటే సిఎన్సి ఆపరేటర్ చేసుకోవచ్చు, లేదంటే డీజిల్ మెకానిక్. సో ఇవన్నీ కోర్సెస్ అవైలబుల్గా ఉంటే వీటికి సంబంధించి మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు. అదేవిధంగా మనకు అప్రెంటిస్షిప్స్ ఉంటాయి, జాబ్ ఫెసిలిటీస్ కూడా మనకి ఈజీగా ఉంటుంది, ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక ఫోర్త్ వే అనమాట మనం 10th తర్వాత వెళ్ళాలనుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే మరొక దారి కూడా ఉంది మనకు. ఒకవేళ మన 10th తర్వాత నేను ఇది చెయ్యను ఇంకేమైనా ఉన్నాయనుకుంటే చూసుకుంటే వచ్చేసి మనకి ఇక్కడ ఫిఫ్త్ వే చూసుకుంటే మనకు వచ్చేసి సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ కంప్యూటర్ రంగం. ఒకవేళ నేను సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తాను, ఓకేనా, అది ఎందులో కంప్యూటర్ సైడ్. ఓకేనా, నేను కంప్యూటర్ సైడ్ చేయాలనుకుంటున్నాను అనుకో 10th తర్వాత మనకు ఉండేటువంటి కోర్సెస్ ఏంటి. ఒకవేళ నేను 10th అయిపోయింది, సర్టిఫికేట్స్ రావాలి, నాకు కంప్యూటర్ సైడ్ నుంచి కోర్సెస్ చేయాలనుకున్నప్పుడు మనకు ఉండేటువంటి కోర్సెస్ చూసుకుంటే ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకు కోడింగ్ ఉంటుంది. కోడింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు. కంప్యూటర్ సైడ్ మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటుంది. సో ఇది మనకు గ్రాఫిక్స్ సైడ్ మన ఏ విధంగా గ్రాఫిక్స్ చేయాలి కంప్యూటర్ మీద అనేది ఉంటుంది. సో వీడియోస్లలో సో దీనికి సంబంధించి కూడా మనకు నేర్పిస్తారు, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్. సో ఇది కూడా నేర్పిస్తారు, దీనికి సంబంధించి కూడా మనకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ సైడ్ ఉంటుంది. ఓకేనా, యానిమేషన్ ఏంటంటే వీడియో యానిమేషన్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన వర్క్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనం ఒకవేళ సర్టిఫికేట్ కోర్సెస్లో మన కంప్యూటర్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ఉండేటువంటి కోర్సెస్ చూసుకుంటే కోడింగ్ నేర్చుకోవచ్చు, ఇందులో సర్టిఫికేట్ కూడా వస్తుంది. గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు, లేదనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, లేదనుకుంటే యానిమేషన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా కోర్సెస్ టైం ఉంటుంది, ఆ టైంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు పాస్ అయితే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని మీద కూడా ఉపాధి అవకాశాలు అంటే జాబ్స్ కూడా మనకు చాలా ఉంటాయి. ఇది మనకు ఫిఫ్త్ వే. నెక్స్ట్ చూసుకుంటే మరొక దారి కూడా ఉంది మనకు. ఇది కాదు నేను ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా ఉన్నాయనుకుంటే మనకు మరొక దారి కూడా ఉంది. సో అది చూసుకుంటే మనకు సిక్స్త్ వే చూసుకుంటే వచ్చేసి మనకు డిఫెన్స్, అదేవిధంగా సకారీ రంగం అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి మరి ఇందులో ఏమున్నాయి, ఓకేనా, డిఫెన్స్ అండ్ సకారీ రంగంలో మనకు వెళ్తే మనకి ఇందులో చూసుకుంటే ఏమున్నాయంటే ఈ రంగం మనం ఈ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు 10th తర్వాత మనకు ఉండేటువంటి ఛాన్సెస్ చూసుకుంటే ఒకటి ఎన్డీఏ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకేనా, ఎన్డీఏ ప్రిపరేషన్.
సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గౌడ్ జాబ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మీకి వెళ్ళొచ్చు, లేదంటే పోలీస్ అవ్వచ్చు 10th తోటి. ఓకేనా, ఆర్మీకి వెళ్ళొచ్చు లేదంటే పోలీస్ అవ్వచ్చు. సో ఈ విధంగా వచ్చేసి మనకు 6th లో డిఫెన్స్ అండ్ సహకార రంగాలకు వెళ్తే మనకు ఎన్డీఏ ప్రిపరేషన్ కావచ్చు, ఎన్డీఏలో జాబ్స్ ఉంటాయి మనకు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంటారు. సో అందులో గౌడ్ జాబ్స్ కూడా మేము ప్రిపేర్ అవ్వచ్చు 10th తోటి, లైక్ పోస్టల్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అది కూడా. లేదనుకుంటే ఆర్మీకి వెళ్ళొచ్చు సోల్జర్ గా, లేదంటే పోలీస్ కానిస్టేబుల్ కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకు 6 రంగాల్లో మనం 10th తర్వాత మీకు నచ్చింది ఏ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అది చూజ్ చేసుకోవచ్చు. దాని బేస్ మీద మీరు చదవడానికి అవకాశం ఉంటుంది, ఫర్దర్ గా కెరీర్ లో మీరు స్థిరపడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇదనమాట 10th తర్వాత మనం చేయాలనుకున్నప్పుడు ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ సైడ్ వెళ్తే ఏముంటాయి, పాలిటెక్నిక్ సైడ్ వెళ్తే ఏముంటాయి, నెక్స్ట్ ఐటీఐ సైడ్ వెళ్తే ఏముంటాయి, మనం ఏ విధంగా మన కెరీర్ని చూజ్ చేసుకోవచ్చు, మనం బిల్డ్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇవి ఉపయోగపడుతుంది. మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఏ రూట్లో వెళ్తే మనకు ఏది కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ ఏమున్నాయి, జనరల్గా స్టడీ కోర్సెస్ ఏమున్నాయి, అన్నీ కూడా ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ రోజు ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ అండ్ 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరిన్ని మంచి ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.